రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 110వ సంకీర్తన 4వ చరణము. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. మరి మెల్కీసెదెకు దేవుని యొక్క యాజకుడు కదండి. మరి ఆయన అబ్రహామును దీవించడానికి వచ్చి ఉన్నటువంటి యాజకుడు. అయితే మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ యొక్క సంతానపు వాడో ఎవరికి కూడా తెలియదు. ఆయన మరలా మరి ఎప్పుడు చనిపోయినారో అన్న విషయం కూడా ఎవరికి కూడా తెలియదు. మరి అదే వరుసలో మరి యేసుక్రీస్తు వారు కూడా రావడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడుగా మన మధ్యకు ఆయన వచ్చి ఉన్నాడు. మరి ఆయనకు ఆదిను అంతమును కూడా లేదు. యేసుక్రీస్తు వారు అనగా ఆయన నరుడుగా ఈ లోకానికి పుట్టడానికి మరి ఆయనకి ఆది అంతము ఉన్నది. కానీ మరి నిజముగా అయితే యేసుక్రీస్తు వారికి ఆదిను అంతమును లేదు. అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవుడు, సర్వకాలము కూడా ఉండేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఆయననే మనకి నిరంతరం ఉండేటువంటి యాజకుడుగా తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి పంపించున్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే నిరంతరంగా ఉన్నటువంటి యాజకుడు మన పక్షాన తన యొక్క ప్రాణమును పెట్టి ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి బలిని మన కొరకు ఆయన అర్పించున్నాడు, మనల్ని దీవించున్నాడు, మనల్ని పరిశుద్ధీకరించున్నాడు, మనల్ని నీతిమంతులుగా మార్చున్నాడు. మరి ఆ విధంగా ఈరోజు మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని పనులు చేయడానికి మన పక్షాన మరి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రమాణం చేసినటువంటి దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు, కానీ ఆయన మాట తప్పిపోలేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చి మరి మన పక్షాన కార్యము జరిగించున్నాడు. ఆయన ఇప్పుడు కూడా మన పక్షాన పోరాడుతూ ఉన్నాడు. మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మనము అపవాది క్రియల నుంచి లయపరచబడాలని, మనము ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యానికి చేరుకోవాలని మరి ఆయన గొప్ప ఆలోచన కలిగినటువంటి వాడు కనుక మనం ఈరోజు ఇటు రీతిగా ఉన్నాం. అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఆయన సేవించేటువంటి బిడ్డలుగా, ఆయన ఘనపరిచేటువంటి బిడ్డలుగా, ఆయన హెచ్చించేటువంటి బిడ్డలుగా ఉందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, మీరు ఈ లోకానికి నాయన నిరంతర యాజకుడిగా వచ్చి ఉన్నారు. అయా నా తండ్రి, మీరు గొప్ప ప్రధాన యాజకుడు అయి ఉన్నారు. అయా తండ్రి, మా కొరకు నాయన మీరు చేసినటువంటి త్యాగంని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి ధన్యత మాకు దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతని కీర్ణముగా బ్రతుకులాడి వేడుకొని పొందించినాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.